అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? తెలంగాణ పెళ్ళిళ్ళల్లో బోటీ ఫ్రై ఎట్లా చేస్తారనేది చూపిద్దామని వచ్చేసినబ్బా. ఈరోజు మంచిగా ఉంటుంది బోటీ ఫ్రై అనేది. దొబ్బ కూడా ఇంట్లోనే ఉడకబెట్టేసినాం అనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నీళ్లు మసల పెట్టుకోవాలి పొయ్యి మీద. నేను ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీస్ చేసినా కట్టెల పొయ్యి మీదనే చేస్తా, మీకు తెలుసు కదా. ఇక్కడ నీళ్లు మసులుతున్నాయి. పొరపాటుగా ఏం చేసినంటే మా ఆయన దొబ్బ అనేది కట్ చేయించుకొని రాలేదనమాట మటన్ షాప్లో, అట్లనే తీసుకొచ్చిండు. దీని నుండి నేను లివర్ సపరేట్ చేసి పక్కన పెట్టేసిన, అది సపరేట్గా ఫ్రై చేద్దామని చెప్పేసి ఇట్లా నీళ్ళు మసులుతుంటే మొత్తం గుత్తి మొత్తం వేసేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఇక్కడ బోటి కూడా అక్కడనే కట్ చేయించుకొచ్చినామంట మటన్ షాప్లో, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని మంచిగా ఉడకనియాలబ్బా. ఎంతసేపు ఉడకనియాలంటే 90% ఉడికిపోవాలన్నమాట. బోటి కానీ దొబ్బ కానీ మొత్తం అన్నీ 90% ఉడికిపోవాలి ఇక్కడనే. ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కదా. కుక్కర్లో పెట్టేసేరి మీరు, ఒకవేళ స్టవ్ మీద ఉడకబెట్టలేని వాళ్ళు కుక్కర్లో పెట్టేసేరబ్బా. ఒక 6-7 విజిల్లు పెట్టేసేరి, అట్లయితే మెత్తగా ఉడికిపోతుంది. గుత్తిని కట్ చేయకుండా తీసుకొచ్చినాం కదా, అట్లనే ఉడకబెట్టేసినాక ఇట్లా కట్ చేస్తున్నాం అనమాట. ఇది ఒకసారి కడిగితే సరిపోతుంది. బోటి అయితే ఉప్పు వేసి ఒక 6 నుండి 7 సార్లు ఖచ్చితంగా వాటర్ పోసి కడగాలి కంపల్సరీగా. దీంట్లో చిక్నా ఉంటుంది. చిక్నా అంటే దాని కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది అనమాట. బాగా ఇట్లా పిసికి కడగడం వల్ల. కొంచెం ఉల్లిగడ్డ వేసి కడిగితే కూడా మంచిగానే ఉంటుంది. దొడ్డుప్పు వేసి కడుగురబ్బా, మంచిగా ఉంటుంది అనమాట. నీట్గా అయిపోతుంది, అయితే మంచిగా ఉంటుంది అనమాట. ఫ్రై అనేది మంచిగా వేగుతుంది, ఈవెన్గా ఉంటాయి ముక్కలు అనేవి. కడాయి పెట్టే ఫ్రై చేయరు, ఎప్పుడు చేసినా ఇనుప కడాయిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అదైతే మర్చిపోవద్దు. కడాయి పెట్టేసి మంచిగా నూనె తగినంత వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒక 3-4 బగారాకు, కొంచెం సాజీరా, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు కూడా వేసుకొని ఇట్లా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోరబ్బా, ఎందుకంటే కట్టెల పొయ్యి కదా, నాకు కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. మీకు ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట మీరు ఫ్రై చేసేటప్పుడు, స్టవ్ మీద చేసే వాళ్ళకైతే. తెలంగాణలో పెళ్ళిళ్ళకు, ఎంగేజ్మెంట్లకు, ఫంక్షన్లు ఏవి చేసినా కానీ నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. మాకు స్వీట్స్ లేకపోయినా సరే కానీ ముక్క లేనిదే ముద్ద దిగదు. అందుకని చెప్పేసి ఫ్రై కంపల్సరీ చేస్తాము. ఎందుకంటే ఎక్కువ యాటలను కోస్తాం కదా, బోటీ ఫ్రై అయితే కంపల్సరీ ఉంటుందబ్బా. ఇది మా ఫేవరెట్ రెసిపీ. మటన్ తిన్న తర్వాత కంపల్సరీగా బోటీ వడ్డిస్తారు మా ఫంక్షన్లలోనైతే. ఇక్కడ ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోరి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోరి. ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్రై అనేది కలర్ మంచిగా వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోరి. మనం ఇక్కడ దొబ్బ కడిగి పెట్టిన అని చెప్పిన కదా, అది ఫస్ట్ వేసేసుకోవాలి. ఈ దొబ్బ వేసుకున్న తర్వాత బోటి కూడా కడిగి పక్కన పెట్టినాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఈ దొబ్బ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రై ఎంతసేపు కంపల్సరీగా పాట్ మని పేలుతుంటుంది. మూత పెట్టుకుంటా మంచిగా కలుపుకుంటా అర్ధగంటనైతే కంపల్సరీ కలపాలబ్బా. కలుపుకుంటానే ఫ్రై చేయాలి. అట్లా పాట్ మని వేలినప్పుడు పక్కన కూడా పడుతుంటుంది అన్నమాట. ఒక్కోసారి మీకు ఎక్కువ ఫ్రై చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎందుకు పేలుతుంది అనేది. అది కొంచెము వాటర్ ఉంటాయి అన్నమాట దొబ్బ అంటే ఏం లేదు, లంగ్స్, మేకవి లంగ్స్ అనమాట. దొబ్బ అంటాం మేము తెలంగాణలో. బోటీ ఫ్రై చేసేటప్పుడు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోరబ్బా, ఫస్ట్ అయితే 90% వాటర్లో ఉడికించాలి. తర్వాత మనం కడాయిలో నూనె వేసి ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత బోటీ వేసినాక 15 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. కలర్ అనేది ఎర్రగా రావాలి. ఎర్రగా వచ్చిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నుండి 15 మినిట్స్ తర్వాత ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసుకొని కలుపుకొని నిప్పుల మీద మళ్ళీ ఒక 10 మినిట్స్ వదిలేసేయాలన్నమాట. మొత్తము 45 మినిట్స్ పడుతుంది ఈ ఫ్రై అనేది. మీరు ఎంత స్లోగా చేస్తే అంత కమ్మగా కుదురుతుంది అబ్బా బోటీ ఫ్రై అనేది, అదైతే గుర్తుపెట్టుకోర్రి. ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో ఏంటంటే నిప్పులు అయితే కదా, చాలా మటుకు అన్ని వంటలు చేసిన తర్వాత నిప్పులు బాగా మిగిలిపోతాయి కాబట్టి నిప్పుల మీదనే చేస్తారనమాట మా వాళ్ళు. గంటన్నర వదిలేస్తారు. అట్లయితేనే ఇది ఫ్రై అనేది మస్తు టేస్ట్ వస్తుంది. అందుకనే పెళ్ళిళ్ళల్లో ఫ్రై అనేది బాగా టేస్ట్ ఉంటుంది అనమాట. మా సైడు పెళ్ళిళ్ళల్లో యాటలను కోస్తారు కదా, అప్పుడు బోటీ ఎక్కువ మిగిలినప్పుడు ఫ్రై అనేది కంపల్సరీగా చేస్తారు.
తర్వాత నాన్ వెజ్ మిగిలిన వాళ్ళకు కూడా ఈ బోటీ వేసి పెడుతుంటారనమాట. ఒక్కోసారి మిగలదు కదా పెళ్ళిళ్ళల్లో, ఒక్కోసారి 2-3 క్వింటల్స్ కూడా చేపిస్తారు కానీ సరిపోదనమాట. ఈ బోటీ ఫ్రై చేసి పక్కన పెట్టేస్తారు. కొంచెం చికెన్ కర్రీ కూడా చేస్తారు కదా, అది ఇది సెట్ అయిపోతుంది. ఇట్లా ఉప్పు కారం వేయాలబ్బా. అర్ధగంట ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకొని గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం కసూరి మేతి కూడా జల్లుకొని ఇప్పుడు ఇంకా మొత్తం డ్రై అయిపోయింది కదా, డ్రై అయిపోయినాక నిప్పుల మీద వదిలేసేయాలన్నమాట. ఎందుకు నిప్పుల మీద వదిలేసేయాలంటే దానికి ఉప్పు కారము గరం మసాలా ధనియాల పొడి అన్నీ పడతాయి. మంచిగా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. మీరు కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీస్ అన్నీ వండి అప్లోడ్ చేస్తాను అనమాట వీడియోస్. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక్కడ నేనైతే కొంచెము నిప్పుల మీద వదిలేసిన ఒక 15 మినిట్స్ చూస్తున్నారు కదా. ఇది మగ్గిన తర్వాత దింపి దీని మీద కొత్తిమీర చల్లుకోవడమే. ఇక్కడనైతే బోటీ ఫ్రై రెడీ అయిపోయిందబ్బా. ఇది మనకు 2 to 3 days కూడా ఉంటుందన్నమాట, నిల్వ ఉంటుంది. ఇట్లా బోటీ ఫ్రై చేయడం వల్ల తప్పకుండా ట్రై చేయరి. మీరందరూ కూడా ఎట్లా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఇక్కడనైతే బోటీ ఫ్రై రెడీ అయిపోయింది, దింపేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండుర్రి.